మరో బ్రేకింగ్. గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకును చంపి పాతి పెట్టాడు తండ్రి. జల్సాలకు అలవాటు పడ్డాడని కొడుకును హత్య చేశాడు కన్న తండ్రి. తనకు తెలియకుండా గొర్రె పిల్లలను అమ్ముతున్నాడని కక్ష పెంచుకుని చంపేశాడు. పోలీసుల దర్యాప్తులో తానే హత్య చేసినట్లు తండ్రి అంగీకరించాడు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. గుంటూరు జిల్లా ఎర్రబాలెంలో దారుణ ఘటన చోటు చేసుకున్న విషయం. కన్న కొడుకును చంపి పాతి పెట్టాడు తండ్రి. జల్సాలకు అలవాటు పడ్డాడని కొడుకుని హత్య చేశాడు ఆ కన్న తండ్రి. తనకు తెలియకుండా గొర్రె పిల్లలను అమ్ముతున్నాడని కక్ష పెంచుకుని మరీ చంపేశాడు. పోలీసుల దర్యాప్తులో తానే హత్య చేసినట్లు తండ్రి అంగీకరించాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనం సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏం జరిగింది? యాక్చువల్గా కొడుకును హత్య చేయాల్సిన అవసరం ఏర్పడింది తండ్రికి. ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటి? రమణ, ఏదైతే ఇది ఒక దారుణ చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా ఆ కోసూరు మండలం సంబంధించినటువంటి ఘటన. ఏదైనా సొంత ఆ తండ్రి కొడుకుని చంపినటువంటి ఘటన కూడా సభ్య సమాజం సిగ్గుపడేటువంటి అంశం అని చెప్పుకుంది. ఎందుకంటే ఆయన ఏదైతే మరి పొట్లగూడ గ్రామానికి చెందినటువంటి వెంకటేశ్వర్ల నాయక్ తన కొడుకు 19 ఏళ్ల కొడుకుని కూడా ఆయన హతమార్చారు. మంజా నాయక్ అనే వ్యక్తి అంటే కేవలం ఏదైతే మరి వారికి జీవాలు ఉన్నటువంటి మేక అమ్ముకున్నాడనే ఒక కారణంతో తనని చంపి అదే చేలో కూడా ఆయన్ని పాతి పెట్టినటువంటి ఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం గ్రామ ప్రజలు కూడా అటు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వెంటనే కూడా అటు స్థానికులందరూ కూడా కలిసి వేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏమన్నా నేర చరిత్ర కలిగినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఐ వివరించారు, మీడియా ఆయన్ని అదుపులో తీసుకున్నటువంటి సమయంలో కూడా మరి ఏదైతే వెంకటేశ్వర్ల నాయకు నేర చరిత్ర ఉంది, తెలంగాణలో కూడా ఆయన పైన కేసు ఉంది. అదేవిధంగా సొంత కూతురు పైన, అదేవిధంగా తండ్రిని కూడా హతమార్చడానికి కూడా ఇతనే కారణం అంటూ కూడా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి తన చేలో సొంత కొడుకుని చంపి మరి గుంటలో పాతి పెట్టినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు విచారణ నిమిత్తం మరి చేనికి తీసుకొచ్చినటువంటి సమయంలో ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా తనని అడ్డుకున్నారు. ఏదైనా క్రూర ముఖంలా వ్యవహరిస్తున్నటువంటి వెంకటేశ్వర్ల నాయక్ పైన కూడా దాడి చేసేందుకు కూడా ఆ ప్రయత్నం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకున్నటువంటి సమయంలో కూడా పోలీసుల పైన కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఎందుకంటే ప్రజా ఆగ్రహానికి ఈ విధంగా జరిగినటువంటి ఘటన పైన కూడా ఏదైతే మరి వెంకటేశ్వర నాయక్ పైన దాడి చేసి అటు ప్రజలు అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అతను అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి ఎర్రబాలెంకి సంబంధించి ఆ చేలో దాచిపెట్టినటువంటి శవాన్ని కూడా తీసుకొచ్చారు. శవ పంచనామా కూడా జరిగినటువంటి నేపథ్యంలో పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల పైన న్యాయ వ్యవస్థ కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 19 ఏళ్ల కొడుకు, ఎందుకంటే ఇతనికి 2 భార్యలు ఉన్నట్టు కూడా పోలీసులు వెల్లడించాడు. మొదటి భార్యకి సంబంధించినటువంటి వ్యక్తి మంగ్యా నాయక్ మొదటి భార్యకి సంబంధించినటువంటి కొడుకుగా గుర్తించారు. మరో పెళ్లి కూడా
చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ఈయన పైన నేర చరిత్ర ఉంది, అదేవిధంగా మద్యం అంటే తరచుగా మద్యం కూడా సేవిస్తాడు, మద్యం మత్తులో చేశాడని కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. దీనిపైన పూర్తి విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు కూడా అటు ఘటన స్థలానికి చేరుకున్నాడు. ఏదైతే మరి జరిగినటువంటి ఘటన పైన కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి విచారణ చేసిన తర్వాత ఎందుకు ఆ విధంగా ఘోరంగా చంపాల్సి వచ్చింది, ఎందుకంటే గతంలో నేర చరిత్రకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి రమేష్, ఇదే ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ తండ్రికి మీరు చెప్పినట్టుగా చాలా పెద్ద నేర చరిత్ర ఉందని చెప్తున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ ముఖ్యంగా ఆయనతో పాటు అంటే వాళ్ళ గల్లీలో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళ సహచరులు కానీ, అలాగే నైబర్స్ ఏం చెప్తున్నారు ఇతని ప్రవర్తన మీద కానీ ఇతనికి సంబంధించి? ఖచ్చితంగా రమణ, ఏదైతే మరి ఈ ఘటన ఏదైతే ఈ బాలుడిని 19 ఏళ్ల సొంత కొడుకుని చంపేసి సరిగ్గా 10 రోజులు సమయమైంది. 10 రోజులకు సంబంధించి కూడా ఆయనే చంపినటువంటి నేపథ్యంలో అతన్ని ఎర్రబాలానికి సంబంధించినటువంటి తన పొలంలో పాతి పెట్టినటువంటి నేపథ్యంలో అతనే అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా మభ్యపెట్టే విధంగా, అంటే మా బాబు కనపడట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని మభ్యపెట్టే విధంగా వారిని నమ్మించే విధంగా మరి మోసం చేశాడు. ఎందుకంటే ఇంత ఘటనకి, ఇంత దారుణానికి ఒడికట్టడానికి కారణం ఎందుకంటే మొదటి భార్య కొడుకు అని కూడా మనకి పోలీసులు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే మొదటి భార్య సంబంధించినటువంటి కొడుకు కాబట్టి, అయితే రెండో భార్య చేసుకున్న తర్వాత కూడా మరి మొదటి భార్య సంబంధించినటువంటి పిల్లల పైన కొంత అభిమానం, ప్రేమ తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే ఇదే ఘటనలో సంబంధించి కూడా కేవలం అసలు ఒక మేకని అమ్ముకున్నాడనేటువంటి నెపంతోనే ఈ విధంగా చేశాడు అనేది కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే దీనిపైన పూర్తి విచారణ, లోతుగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల పైన నేర చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో సొంత కొడుకునే ఇంత దారుణంగా హతమార్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అటు పోలీసులు కూడా దీనిపైన సీరియస్ గా దృష్టి సారించారు. ఏదైతే స్థానికులు పూర్తి స్థాయిలో కూడా మరి అతన్ని అదుపులో తీసుకొని అతన్ని దాడి చేసే విధంగా ప్రయత్నించినటువంటి నేపథ్యంలో కూడా పోలీసుల పైన, సిఐ పైన కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా పోలీసులు ఈ కేసుని సవాల్గా తీసుకున్నారు. ఏదైతే ఇతర నేర చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కానీ ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత కూడా పూర్తి వివరాలు అందిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రమేష్. భూక్యా వెంకటేశ్వర నాయక్ మొదటి భార్య కోటేశ్వరితో వివాహం కాగా వారికి ఒక బాబు సంతానం, పేరు మంగయ్య నాయక్, 19 సంవత్సరాలు. తదనంతరం వారు విడిపోయి ఇద్దరు ప్రమిళ భార్య అనే అమ్మాయిని వెంకటేశ్వర నాయక్ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. మొదటి భార్య సంతానం అయిన మంగయ్య నాయక్ ఈ నెల 3వ తేదీ రాత్రి నుంచి కనిపించలేదని చెప్పేసి పిల్లలపై ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం అనేది దర్యాప్తులో ఉన్నది కోసూరు పోలీస్ స్టేషన్లో. గత 3 నెలల నుంచి కూడా వాళ్ళు కోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో ఉండడం వల్ల ఇక్కడి నుంచి అతను కనపడకుండా పోయినట్టుగా ఇవ్వబడిన సమాచారం రిపోర్ట్ మేరకు కోసూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దాని మీదట మంగయ్య నాయక్ని అతని తండ్రి ఏదైనా చేసుకుంటాడని సమాచారం అనుమానాల మేరకు ఈరోజు కేసుని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎర్రబాలెం గ్రామ పొలంలో శవమును ఎన్ఎస్పి కెనాల్ కాలంలో
పూడ్చిపెట్టినట్టుగా మనకు ఉన్న సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ అమ్మారావు గారి చేత సర్పంచ్నామా నిర్వహించడం జరుగుతుంది. స్పాట్లోనే పిఎం చేయించడం జరుగుతుంది. దీనిపై పూర్తి వివరాలు దర్యాప్తు నందు తెలియాల్సి ఉంది.